అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రోజు ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ నేనైతే సగ్గుబియ్యంతో కొంచెం వెరైటీగా టిఫిన్ అనేది ప్రిపేర్ చేశాను. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అవి శుభ్రంగా కడిగేసి నీళ్ళు అనేది వంపేసుకోవాలి. వంపేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి సరిపడా వాటర్ అనేది వేసి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెడితే ఇవి మంచిగా నానిపోతాయి. అయితే ముందు కడిగేటప్పుడు మాత్రం వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఇష్టంగా తింటారు. అంటే మనం అప్పుడప్పుడు చేసుకుంటాం, రోజు చపాతీలా దోశలా కాకుండా కదా. కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఇందులో ఉన్న వాటర్ అంతా నేను వంపేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం అయితే జీలకర్ర ఆవాలండి తాలింపు కోసం ఒక ఉల్లిపాయ మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6, తగినంత కరివేపాకు, ఇందులోకి ఒక బంగాళదుంప అండి మీడియం సైజు తీసుకొని పొట్టు అనేది తీసి ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను మాత్రం వేయలేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీరనైతే లాస్ట్లో వేసుకోవాలండి. పచ్చిది వేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర టేస్ట్ అనేది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మరీ ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోవాలి. మామూలుగా ఉంటే కనుక ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. కావలసినంత కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వాటిని శుభ్రంగా కడిగేసి వాటర్ అనేది లేకుండా తుడిచేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసాక వీటిని బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇంకా ఇందులోకి పసుపు అండి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక 1 నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆలుగడ్డ అనేది ఉడకాలి కదా. ఇప్పుడు ఇంకో స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి పల్లీలు అండి, ఇందులో పొడి వేసుకుంటేనే బాగుంటుంది. పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసాను. అవి ఫ్రై అయ్యేంతలోపు ఇక్కడ బంగాళదుంప కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కడిగి వంపేసి పెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా ఆయిల్లో కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అడుగంటకుండగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది జిగురుగా ఉంటాయి కదా, కొంచెము తొందరగా అడుగు పడుతుంది. కాబట్టి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి సాల్ట్ అండి తగినంతగా వేసుకోవాలి. మరీ ఎక్కువైతే ప్రాబ్లం కాబట్టి కొంచెం తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం కూడా ఇందులోకి కలవాలి కదా. అప్పుడు మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ పల్లీలు అయితే బాగా వేగిపోయాయి కదండి. ఇవి కొంచెం చల్లార్చిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలా. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఈ సగ్గుబియ్యం దాంట్లో వేస్తే బాగుంటుంది. ఈ పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఈ పొడితోటే ఈ టిఫిన్ అనేది టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతేనండి, వేడి వేడి టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.